ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి 23.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిటికల్ కేర్ నిర్మాణానికి 17 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. విద్య, వైద్య రంగాలకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. అనంతరం నియోజకవర్గానికి సంబంధించిన వైద్య సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిహెచ్సిగా మార్చాలని, బోధ్ ఆసుపత్రిలో చిల్డ్రన్స్ మరియు గైనకాలజిస్ట్ డాక్టర్లను తక్షణమే నియమించాలని కోరారు. వైశాల్యంలో చూస్తే 130 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒక ప్రాంతం, అన్ని ఎక్కువ శాతం గిరిజనులు కానీ, ఎస్సీలు, బీసీలు, ఇక అన్ని వర్గాల వారు ఉన్నటువంటి ఒక ప్రాంతం, కొండలు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ మధ్యలో గోర్లు పోకుండా కానీ ఏదైతే మనము నియోజకవర్గ కేంద్రంలో ప్రధాన ఆసుపత్రికి ఒక 50 మంది డాక్టర్లు కొంచెం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రి మనం అమలు చేసినటువంటి ఆసుపత్రి నిర్మాణం దశ పూర్తయ్యే దశలో ఉన్నది. అక్కడ మన స్ట్రెంత్ లేదు. 5 పక్కన ఆసుపత్రి నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళు సగం మంది వస్తున్నారు, సగం మంది లీవ్ పెట్టి వెళ్ళిపోతాం. అక్కడ గైనకాలజిస్ట్ కానీ, ఇంకా పెడసిస్ట్ కానీ, పిల్లల డాక్టర్ అయితే అసలే చేస్తారు. ఎందుకంటే మేము ఎక్కడ బయట ఆసుపత్రిలో పోవాలన్నా నిజామాబాద్ పోవాలి, నిర్మల్ పోవాలి. అక్కడ పోవాలంటే సరే, కానీ అక్కడ భరించే శక్తి కూడా మాత్రం లేదు. అక్కడ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయో లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టే స్తోమత మా ప్రజల దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ క్యాపసిటీ పెంచేసి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి మనము ప్రజలకు మంచిగా తీసుకురావాలని చెప్పేసి కూడా, అదేవిధంగా ఇచ్చోడ కూడా పిఎస్సి నుంచి సిఎస్సిగా మార్చాలి. ఇచ్చోడ కూడా హైవేస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఇక్కడ ఏదో పోస్ట్ మార్టం చేయాలన్నా మేము ఆదిలాబాద్ రావాలి. మాకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి మా బోధులు ఉంది సార్. ఎందుకంటే అక్కడ సిఎస్సిగా మాత్రం అక్కడ పోస్ట్ మార్టం కానీ అవన్నీ చేసే కార్యక్రమాలు అక్కడ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సిఎస్సిగా మార్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. అదేవిధంగా చెప్పకుండా మాట్లాడాలి. నాకు సగం ఉంది, అన్నప్పుడు ఎవరైనా సగం మాట్లాడాలి. మా ఇద్దరు పోతులు ఉన్నటువంటి మండలం మేమే ఇద్దరం పోయి ఆ యొక్క ఆసుపత్రి భూమి పూజ చేసి కూడా ప్రారంభం అయిపోయింది. ఆల్రెడీ పూర్తి కావాల్సింది. కానీ ఇప్పుడు ఒక డాక్టర్ ఒక నర్సు కూడా అలాంటి లేదు. అంటే ఇప్పుడు బిల్డింగ్ కంప్లీట్ అయినా కానీ అక్కడ ఎవరు వస్తారో తెలియని పరిస్థితిలో అక్కడ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్డింగ్ పూర్తయ్యే లోపు ఆ గ్యాలరీ ఎక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఉన్నటువంటి సిబ్బందులు కూడా కేటాయించి ఆ యొక్క కార్యక్రమాన్ని చూడాలని చెప్పేసి కూడా ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఏంటంటే మా మార్పుల ప్రాంతం కాబట్టి బోర్డు మీద ఖచ్చితంగా ఒక 50 మంది డాక్టర్లు పెట్టాను. ఎందుకంటే గైనకాలజిస్ట్ లేదు సార్, పిల్లలకు కూడా లేదు. ఇప్పుడు ఈ మెయిన్ ఇదే కదా సార్. ఎందుకంటే వాకడ ఉన్నటువంటి మానవ వాకులు వాళ్ళలో కూడా నీళ్ళు తాగుతారు, బాబులో నీళ్ళు తాగుతారు. ఎప్పుడు జ్వరం వస్తుందో, ఎప్పుడేమో బాధపడతారో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఈ డాక్టర్లు కూడా ఖచ్చితంగా గైనకాలజిస్ట్ మరియు పిల్లల డాక్టర్లు తప్ప మనము తొందరగానే చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సుందరంగా తెలుసుకుంటూ, ఇక ఈ యొక్క కార్యక్రమం మంచి చాలా మంచి ఆసుపత్రి. దీన్ని కూడా మనం అందరం ఏదైతే ఇంత మంచి ఆసుపత్రిని కూడా ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోరుకుంటూ, ఇప్పటికే మా మహేంద్ర కూడా బాగా గొప్ప ఉన్నటువంటి చూస్తున్నాడు. కాబట్టి పాత్రికే మిత్రులు కూడా నమస్కారం చేసుకుంటూ, ఏదేమైనా కానీ కొంచెం నువ్వు వాటి అయితే కొంచెం మాకు కూడా నువ్వు చేస్తున్నారు, మీకు కూడా నువ్వు చేస్తున్నారు. కొంచెం బాధపడదు. ఎందుకంటే చదువుకోవాలి, అందరి పని కాబట్టి మనం అందరం చదువుకోకపోతే బాగుందని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు.